జింక చిక్క జింక చిక్క జింక చిక్క జికంక. సాయి 100 రూపాయలు నోటు పట్టుకొని ఏం చేస్తున్నావురా? సోపాను గాంతాతో చచ్చిపోయింది కదరా, గాంతాతో ఫోన్ నంబర్ ఎవరు వాడుతుర్రు చెక్ చేస్తున్నారు కదరా, గాంతాతో ఫోన్ నంబర్ ఎవరు వాడుతుర్రు చెక్ చేస్తున్నారా? కింద పడ్డ పండు అవుతున్నది. నేనైతే ఏడన్నా బాగా దొరికేవానికి ఇస్తాం. అమ్మాయి ఎట్లా తిన్నాం, వాడు అవులో ఉన్నావు అందుకని ఇస్తాం, వాడు వాళ్ళ మీద తింటాడేమో. అయ్యో దీనిరా పండ్లు నాకెందుకు ఇస్తున్నారు కొత్తగా? ప్రేమతో ఇచ్చిన తినవారా, నేను ఇచ్చిన పండుని ప్రేమతో అంటున్నావు కదా, నాయన లేకపోతే తినకపోతే ఫీల్ అవుతావు. ఇంత ప్రేమతో తెచ్చిన పండు ఎంత తీయముందిరా. నిజంగా ఇప్పుడు పండు ఆడికెళ్ళి తెచ్చి ఇచ్చినవరా? ఇంత మంచి పండు కదా చేతాలు పడేసి ఉండేరా, ఉత్త కుక్కలు గిక్కలు తినడు ఎందుకని ఇంత వేస్ట్ గా ఉన్నవారా? నేను నమ్ముకుంటే ఇంత దారుణమైన పండు తెచ్చిస్తావారా? ఉన్న పండు మొత్తం పుల్ల వేసి పడేసి కదరా. అదే సైన కోట అర్థం కాదరా నాకు. దొంగతనం చేసిన పండు ఇంత ఎందుకుంటారా? పైసలతో కొన్నాం అనుకో అది మన అమ్మ నాన్న కష్టం, దొంగతనం చేసాం అనుకో అది మన కష్టం. కష్టం చేసిన ఫలం ఎప్పటికీ తీయని ఉంటదా? मतलब वो अलग ही लेवल का बंदा था। అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే ఈ అమ్మాయి రోజు టైం బస్ అయితే లేదు. మీ అమ్మాయి ఇవ్వడం దొరికితే బాగుండేవానికి ఎట్లా ఆట పట్టుకుంటాం ఈరోజు. అక్కడ పోదాం ఇవ్వడం దొరుకుతుందేమో చూద్దాం. ఇద్దరు ఏమన్నారు కదా, వీళ్ళకి ఆట పట్టుకుంటాం ఈరోజు. ఎట్లానే చేసిరు వీళ్ళు బక్రాలని చేయాలి, ఎట్లా చేసి ఏమరా గీడ కూసురు. ఏ రోజు ఎక్కడ పోలే రారా? ఎక్కడ పోలేం రా. అరే ఒక చిన్న గేమ్ ఉంది ఆడదాం ఉండారా మరి? అరే సరే నర్రా, టైం పాస్ అయితే ఆడదాం. ఆడదాం నాకు లైన్ గా నిలవండి చెప్తా. చెప్పురా. ఫస్ట్ ఒక చెప్పు ఇడుకుంటారా, చెప్పాలి చేతిలో పట్టుకుంటారా, పడేయండిరా. ఎవరు చెప్పాలి తెచ్చుకోపోరా? నేనే కొత్త చెప్తే కూర్చొని. అవును సార్, ఈ రోజు యాస్ట్కి వస్తుంది. మన పోరగాళ్ళు కూడా ఎవరు లేరు. మన పోరాలు ఎవరు లేరు. ఎవరికైనా కొనికి పగలని మన సాయి ఉన్నాడు కదా, సాయికి చేద్దాం మరి చేద్దామా? మరి హలో సాయి ఏడున్నావురా? ఇక్కడ వస్తూనే లేవు అప్పర్సాంది. దా మరి ఇక్కడ వస్తావా? సరే దా జల్దీ దా మరి. ఓపెన్ బాయ్ ఫోన్ చేసినావు, రెడ్డి సాబ్ నువ్వు కుదియాడతాం కూర్చుర్రు. దారా సాయి అప్పర్సాంది ఎండలో ఏం తిరుగుతావు, ఊకే గీడ వచ్చి కూర్చో. సోపన్ బాయ్ ఫోన్ చేసినట్టు ఏం సంగతులు? ఏం సోపన్ బాయ్ ఏమో పని మీద ఫోన్ చేసినట్టు? ఏం లేదురా. చెప్పు. ఓ క్వశ్చన్ అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్తావా? నువ్వు మోహన్ అయితే చెప్తారా. యాప్ షర్ట్ కింద ఒకడు గుడ్డేడు చేతులు లేనోడు ఉంటాడు. షర్ట్ పైనకి వెళ్ళి ఒక మామిడి పని పడుతుంది. ఫస్ట్ గుడ్డేడు తీసుకుంటాడా, చేతులు లేనోడు తీసుకుంటాడా? ఫస్ట్ అయితే చేతులు అయితే తీసుకోడు, గుడ్డేడు తీసుకుంటాడు. రెడ్డి ఎట్లయినా పెట్టి పాగలగాడు అవుతున్నాడు. నేను ఎట్లా పాగలగానే అవుతారా? అట్లనే వాడు ఆన్సర్ కనుకోలేడు రెడ్డి సాబ్. కరెక్టే చెప్పాను సాబ్, నేను కరెక్ట్ చెప్పినావా? అట్లా కరెక్ట్ సాయి. ఎందుకు కరెక్ట్ కాదు రెడ్డి? యాప చెట్టుకి మామిడికాయలు ఎలాగ వస్తాయి సాయి? కూడా కరెక్ట్ కాదు రెడ్డి సాబ్. రెడ్డి ఎట్లయినా మన దగ్గర బక్రగాడు అవుతున్నాడు. కరెక్టే చెప్పాను నువ్వు అన్నట్లే, సాయి బక్రాగాడు అయింది. అది సోపాన్ దమ్ముంటే చేస్తావా? పెదువులు అనకుంటా కోకోకోలా అనరా. కోకోకోలా కోకోకోలా కాదురా, కోకోకోలా అని గట్టిగా చెప్పు. కోకోకోలా
మళ్ళీ చెప్పు మంచిగా కోకోకోలా మంచిగా గచ్చి చెప్పు కోకోకోలా కాదురా కోకోకోలా కోకోలా ఎంత మెంటల్ గా ఉన్నారా ఎట్లా కానీ పెదువులానేరా కోకోకోలా అవురా అని అమ్మ నిజమేరా తూ 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 ఎంత పగలగానే అయిపోతురా జింక చిక్క జింక చిక్క జింక చిక్క చికంక అరే ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ ఫోన్ చేయవారా ఫోన్ చేస్తే ఎత్తేంత కాల్ చేయనా నేను ఇప్పుడు నిజం చెప్పరా రీచార్జ్ అయిపోయినా యోని చెప్పుకోవాలా రీచార్జ్ అయిపోయినా యోని చెప్పుకోవాలా కూర్చోట ముందే చెప్పొచ్చు కదరా కథలు ఏం పడతారో ఉత్తే దెబ్బలు తింటి అరే మోనే ఏ క్లాస్ రా సెకండ్ క్లాస్ వాళ్ళు అన్నీ వస్తాయారా నీకు వస్తాయి వాళ్ళ పాప తర్వాత ఏమొస్తారా బాబు అక్కడ పాప తర్వాత బాబా వస్తారా సరే అది ఇడిచిపెట్టి ఇంకోటి తాత తర్వాత ఏమొస్తారా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మకి వస్తుందిరా అలా తాదేందుకు వస్తారు మరా వాళ్ళు మంచిగా వస్తాయిరా అరే సాయి మీ ఇంటి పక్కకు 3 ఇల్లు ఉంటాయిరా ఒక దాంట్లో ముసలోళ్ళు ఆడవాళ్ళు ఉంటారు ఒక దాంట్లో చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఉంటారు ఇంకో దాంట్లో యూత్ గర్ల్స్ ఉంటారు 3 ఇళ్ళకి మంటలు అంటుకుంటాయిరా ఫస్ట్ ఆంబులెన్స్ వచ్చి ఆ ఇల్లుకు మంట ఆపుతుందిరా ముసలోళ్ళకి వెళ్తారా కదా ముసలోళ్ళని కాపాడుతుంది కాదు చిన్నపిల్లలు చిన్నపిల్లలను కాపాడుతుంది కాదు నీకు ఇంతకు తెలివి ఉన్నదా రా ఎందుకురా ఇంత కాంబులెన్స్ వచ్చి అన్న మంటలు ఆపుతారా నువ్వు ఆడ చూసినవరా మళ్ళా ఈసారి కూడా ఫెయిల్ అయింది